నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి సమీక్ష, సాగునీరు, విత్తనాల పంపిణీ తదితర అంశాలపై చర్చ. శుద్ధి తర్వాతే కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలపాలన్న పవన్, పీసీబీకి 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటన. తిరుమల లడ్డు కల్తీ కేసులో చర్యలకు కార్మిక శాఖ సిద్ధం. సిట్ దర్యాప్తు మేరకు 7 అధికారులకు నోటీసులు. ఈడీ విచారణకు హాజరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారులు. వైసీపీ హయాం నాటి మద్యం స్కామ్లో ప్రశ్నలు. టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం. హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి. ఇరాన్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా అమెరికా భీకర దాడులు. యుఎస్కు చెందిన MK9 రీపర్ డ్రోన్ను కూల్చేసినట్లు టెహరాన్ ప్రకటన. ఇంధన రంగంలో సహకార విస్తరణకు క్వాడ్ నిర్ణయం. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలని ఉద్ఘాటన. వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్షించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖపై సమీక్ష చేపట్టారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీలపై అధికారులతో చర్చించారు. గోదావరిలో ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు నేరుగా కలవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా నదిని కలుషితం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అక్కడికక్కడే నీటి నాణ్యతా పరీక్షలు చేయించారు. ఇలాంటి నదిలో పుష్కర స్నానాలు ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. కాలుష్యానికి పేపర్ మిల్స్ సంస్థే బాధ్యత వహించాలన్న పవన్ సమావేశం ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. గోదావరి పుష్కర ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంకటనగరం వద్ద ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. పేపర్ మిల్స్ వ్యర్థాలు నేరుగా నదిలో కలవడంపై తీవ్రంగా మండిపడ్డారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో సంస్థ ప్రతినిధి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారన్న పవన్ అత్యంత హానికరమైన వ్యర్థాలను గోదావరిలో కలపడమేనా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం తమ బాధ్యతను నిర్వహించడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. ఇక్కడ నుంచి జీవనది అదే కదా గోదావరి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటే ఫిష్ కంటామినేషన్. సార్ ఒక్కటి మీరు రిప్రజెంటేటివ్స్ గా మీరు ఒక కమ్యూనికేట్ చేయండి. మేము ఏదంటే లాక్అవుట్ చేస్తామంటే ఎన్ని లాక్అవుట్ చేసుకోమని చెప్పండి. 9 పైసలకి ఒక ఎకరం ఇస్తున్నప్పుడు సార్ వీ విల్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. లేదు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మేము విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్, అట్లీస్ట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఆఫ్ పీపుల్ కదా. అలా కాదు, మీరు కేబినెట్ లో చెప్పాలి. ఇవన్నీ కూర్చోబెట్టి ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు. ఇవన్నీ వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్ గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గాయ్ ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఇస్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్. ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లే, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. ఎంతండి? ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి? ఇది గురబ్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గురబ్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్? ఆరు గారు ఇక్కడ మీరు ఎందుకు ఇవ్వాలా? ఆర్ యూ స్కేర్డ్? పేపర్ మిల్స్ సంస్థ చర్యలను సమీక్షా సమావేశంలో తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదన్న ఉప ముఖ్యమంత్రి ఏదో హాయ్ బాయ్ అనుకోవడానికి సమీక్షలు నిర్వహించట్లేదని గుర్తు చేశారు. కలెక్టర్ల సదస్సులో సీఎంకైనా ఎందుకు చెప్పలేదని నిలదీశారు. The question won't be addressed to anybody else. It will be concerned only to Environment Minister, not to our Principal Secretary also, not to our Chief also. ఆయన ఎదురుకు వెళ్ళి కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. That's why I'm asking you, have you done your job? Either you're hesitant, maybe some political pressure, or else you compromise. These are the 3 things. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. అక్కడ కనీసం మునగరు కదా. 13 కోట్ల బకాయిలు ఉన్నప్పుడు on what basis they can be with that kind of attitude? You should tell them. మీరు సీఎం మీటింగ్ వెళ్తున్నప్పుడు మీరు ఈ విధంగా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. దెన్ ఐ విల్ స్పీక్ టు దెమ్, దెన్ ఐ విల్ బికమ్ పబ్లిక్ అప్రోచ్. ఇప్పుడు అలాంటి పుణ్య స్నానాలు, పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్,
సార్ ప్లీజ్ డైరెక్ట్ ఏదైనా వస్తుంటే మీ మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి ప్లీజ్ అడ్రస్ సార్. నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. దే హ్యావ్ టు కమ్ ఫర్ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి. మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అకౌంటబుల్. కలుషిత వ్యర్థాలపై ఆంధ్ర పేపర్ మిల్స్ తో రోజు యుద్ధమే చేస్తున్నామని మంత్రి కంతుల దుర్గేష్ చెప్పగా పవన్ సీరియస్ గా స్పందించారు. ఇక్కడ ఇప్పుడు నీళ్లు తాగుతారు. మీరు తెలుసు ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా అని ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ నో యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఐ విల్ గివ్ దెమ్ ద రైట్ లాజిక్. అధికారులు తమ బాధ్యతను నిర్వహించాల్సిందేనన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని స్పష్టం చేశారు. అలాంటివేమన్నా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేతల జోక్యాన్ని తాము నివారిస్తామని చెప్పారు. శుద్ధి చేయకుండా గోదావరిలో కలుస్తున్న 75 MLD కాలుష్య వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి వదిలేలా యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అత్యంత ప్రాధాన్య అంశంగా గుర్తించి పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు తొలి అడుగుగా పీసీబీకి 100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరతానని చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం చేపడుతున్న అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించిన పవన్ రాజమహేంద్రవరం సమీపంలోని కాతేరును వీఐపీ ఘాటుగా తయారు చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ నిధులతో జూన్ 25లోగా మునికూడల్ని మోడల్ పుష్కర ఘాట్గా సిద్ధం చేయాలన్నారు. సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలన్నారు. ప్లాస్టిక్ స్థానంలో బయోడీగ్రేడబుల్ వస్తువులు వినియోగించాలని పవన్ స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపాదికన ఐ రిక్వెస్ట్ కాంతిలాల్జీ టు రైట్ ఎ లెటర్ టు అప్రోచ్ CMO. Of course, from political side, we will connect to Honorable CM also. From the administrative side, you have to communicate to Chief Secretary garu. On a war footing, how do we contain this 75 MLD discharge with completely treated? I think this should be the priority even before roads. ఇది చేయనప్పుడు there is no point. దీనికి మత విశ్వాసాలు ఉన్నాయి, ధార్మిక విశ్వాసాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు జరిగితే పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు. కానీ ఈ 55 మిలియన్ లీటర్లు రోజుకి మురుగునీరుని అటు ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి రకరకాల పేపర్ వచ్చే మరుగును ఈ పొల్యూట్ వాటర్ని పెడితే నాకు పుణ్యం ఎంత వస్తుందో తెలియదు, కానీ జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. అందుకే నేను కృష్ణ సార్ కూడా చెప్తా ఉంటే సో దెర్ ఈస్ అ మిషన్ క్లీన్ కృష్ణ అండ్ గోదావరి కెనాల్స్. నేను ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. సో ఫ్రమ్ మై సైడ్ అండ్ పీసీబీ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ to clear it up, to initiate. We are committed for 100 crores to take the initiative for start cleaning process. Alage request all the మీరు collector garu and concerned higher officials also, please reach out to all the concerned industrial heads. మీరు చేయకపోతే ఏమైపోద్దంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా సమ్ ఆఫ్ పీపుల్ మైట్ నో మీ పర్సనల్లీ, సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే కరెక్ట్ మేము చేస్తాం, కానీ ప్రజలను వంచి మేము మోసం చేయలేం కదా. మీరు కొంచెం ఇష్యూ రైజ్ చేయకుండా అంటే ఇష్యూ రైజ్ చేయకుండా ఎలా ఉంటారు? పొద్దున క్వశ్చన్ చేసేది మమ్మల్ని కాదు కదా. అలాంటి మిమ్మల్ని పారిపోమని చెప్పట్లేదు కదా, బాధ్యతగా ఉండమని చెప్తున్నాం. పసుపు పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో వేడుక నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బుధ గురువారాల్లో జరిగే వేడుకతో వందలాది క్లస్టర్ల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు డిజిటల్ గా అనుసంధానం కాబోతున్నారు. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డు అని తెలుగుదేశం వెల్లడించింది. తెలుగుదేశం ప్రతిష్టాత్మక వార్షిక వేడుక మహానాడు సరికొత్త రూపు సంతరించుకుంది. ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని తొలుత టీడీపీ నిర్ణయించింది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో పొదుపు చర్యలు చేపడదామన్న ప్రధాని మోదీ పిలుపుతో డిజిటల్ విధానం వైపు తెలుగుదేశం మొగ్గు చూపింది. మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెడతారు. ఉమ్మడిగా 4, ఏపీ 10, తెలంగాణ 4, అండమాన్కు చెందిన 1 తీర్మానం, మరొకటి రాజకీయ తీర్మానం ఉంటుంది. 2 ఏళ్ల పాలనా విజయాలు, వచ్చే 3 ఏళ్ల ప్రణాళిక, యువత రైతుల శ్రేయస్సుకు తీసుకునే చర్యలపై పార్టీ అధినేత చంద్రబాబు మార్గనిర్దేశం చేస్తారని నేతలు వెల్లడించారు. రైతులు, మహిళలు, యువకులు, మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, దళితులు, వెనుకబడిన కులాల గురించి, అన్నింటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని జన్ ఆల్ఫా అవసరాల మేరకు ప్రభుత్వాన్ని ఏ రకంగా
మార్పులు చేయాలి, వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వాళ్ళకు కల్పించేలా ప్రభుత్వంలో మార్పులు చేపట్టాలి అన్న దాని మీద కూడా మహానాడులో చర్చ జరిగే రకంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి మహానాడు ఇదే. డిజిటల్ యుగంతో పార్టీని అనుసంధానం చేసిన అనుభవంతో మహానాడును డిజిటల్ శకంలోకి నడిపిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో అగ్రనేతలు నేరుగా పాల్గొంటారు. రాష్ట్రంలోని 1848 క్లస్టర్లు డిజిటల్ గా మహానాడుతో కనెక్ట్ అవుతాయి. ప్రతి క్లస్టర్ మహానాడు వేదిక వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తారు. ఎంపిక చేసిన నియోజకవర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో చంద్రబాబు లోకేష్ తో మాట్లాడించాలని నిశ్చయించారు. 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అవ్వచ్చు, రాబోయే 3 సంవత్సరాల ఒక దిశ కూడా నిర్దేశిస్తా ఉన్నారు. ఎలాగైతే కార్యకర్తల్ని చైతన్యపరిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నెన్స్ క్షేత్రంగా అందే విధంగా అందరికీ అనుసంధానం చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా మహానాడులో చర్చ చేసుకుని మంచిగా అమలు చేసి అభివృద్ధి చేసే దిశగా తప్పకుండా మేము తీసుకెళ్తాం. ఈ ఏడాది మహానాడుకు స్త్రీశక్తిని ప్రధానాంశంగా ఎంచుకున్నారు. మహిళా సంక్షేమం, సాధికారతకు పార్టీ చేసిన కృషిపై చర్చిస్తారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈరోజు మహానాడికి మహర్దశ వచ్చింది. దీన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంటల్గా తీసుకొని దీన్ని సక్సెస్ చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న గౌరవ నారా లోకేష్ గారికి క్లస్టర్ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు రావడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వడమే కాదు, సొసైటీలో గౌరవం అనేది కుటుంబ స్థాయి నుంచి కూడా ముందుకు రావాలి అని ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా ఈరోజు స్త్రీ శక్తిలో భాగంగా ఈ రోజు అని చర్చించుకోవడం నవశకానికి నాంది పలికేదానికి ఒక తొలి మెట్టు కింద భావించాలి ఈ మహానాడిని. 2 రోజుల పాటు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు మహానాడు సాగుతుంది. పార్టీ తీర్మానాలు, రాష్ట్రాభివృద్ధిపై 6 గంటల పాటు చర్చిస్తారు. ప్రతి గంటన్నర సెషన్ తర్వాత అరగంట పాటు మధ్యాహ్న భోజనానికి గంట విరామమిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి డైరీకి అనుమతులు, తప్పుడు ధృవీకరణలు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. ఇంతవరకు డైరీ నిర్వాహకులు, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అరెస్టులు జరిగాయి. సిట్ మోపిన అభియోగాల మేరకు వైష్ణవి డైరీ స్పెషాలిటీస్కు అసలు నెయ్యి తయారు చేసే పరికరాలు, సామర్థ్యం లేదని స్పష్టమైంది. వీటికి అన్ని అనుమతులున్నట్లు ధృవీకరించిన అప్పటి ఫ్యాక్టరీస్, బాయిలర్, కార్మిక శాఖ అధికారులపై చర్యలకు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు 7 జీవోలు విడుదల చేశారు. అప్పటి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రి పరమేశ్వరరావు, పదవీ విరమణ చేసిన సూపర్వైజర్ బి రమేష్ బాబు సహా ప్రస్తుతం సర్వీస్లో ఉన్న 5 అధికారులపై చర్యలకు నోటీసులు జారీ చేశారు. విజయవాడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్ మేడిచెల్ల సత్యనారాయణ, ఏలూరు బాయిలర్ ఇన్స్పెక్టర్ ఎంబీఎల్ నరసింహరాజు, నెల్లూరు బాయిలర్స్ ఇన్స్పెక్టర్ టి సుష్మా, తిరుపతి బాయిలర్ ఇన్స్పెక్టర్ పి రాంబాబు, నెల్లూరు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎన్ శివశంకర్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ అధికారులు అవినీతికి పాల్పడ్డారని సిట్ ధృవీకరించింది. ఈ మేరకు కేసు కూడా నమోదు చేసింది. సరిగా తనిఖీలు జరపకుండా తప్పుడు ధృవీకరణాలు ఇచ్చారని నిర్ధారించింది. ఈ అధికారులు విరమణ సమర్పించేందుకు 10 రోజులు గడువు ఇచ్చారు. ఆ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్లో వైసీపీ నేత చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఈడీ విచారణకు హాజరయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మ, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి హైదరాబాద్లో విచారణకు హాజరయ్యారు. చెవిరెడ్డి భార్య, కుమారుల పేరిట జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఇట్లా ఉండే వాళ్ళందరికీ కూడా ఈడీ వాళ్ళు నోటీస్ ఇచ్చి జస్ట్ ఫార్మల్ ఎంక్వైరీ చేస్తారు. అదేవిధంగా మమ్మల్ని కూడా పిలిస్తే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వచ్చాం. అంతకుమించి స్పెసిఫిక్గా ఏం లేదు. ఒక 3-4 రోజు జస్ట్ డాక్యుమెంట్స్ ఏముంటే అన్ని ఇచ్చి వచ్చాం. మేము ఈ రోజు పైన చెప్పింది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏబిఎంకి చెప్పాలి లేదని నేను తెలుపుతున్నాను. ఇక్కడ నుంచి అన్ని ఆస్తుల వివరాలు ఇక్కడ నేను ప్రతి ఒక్కటి మేము సంపాదించినంత ఇచ్చాము. రేపు కూడా మళ్ళీ కూడా ఇస్తాం. ఏమున్నా కూడా తప్పకుండా కోర్టుల మీద నమ్మకం ఉంది. కోర్టులో అన్ని సబ్మిట్ చేసాం. కోర్టులో మేము ఫైట్ చేస్తాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో 2 గ్రూపుల గొడవతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపైకి చేరి పరస్పరం రాళ్లు విసురుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువైపుల వారిని చెదరగొట్టారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్న ఎస్ఎస్ షాపింగ్ మాల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సమయంలో 2 వర్గాల వారు షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చారు. పరస్పరం రాళ్ల దాడికి దిగారు.
కీలక ఖనిజాలు ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలని క్వాడ్ దేశాలు నిశ్చయించాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ వాణిజ్యం ఉండాలని ఉద్ఘాటించాయి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోతేగి పాల్గొన్నారు. సరఫరా గొలుసుల స్థిరత్వం, కనెక్టివిటీ అవరోధాలు, మౌలిక సదుపాయాలలో లోపాల పరిష్కారానికి కృషి చేయాలని క్వాడ్ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంత ఆందోళనలను పరిష్కరించడానికి సముద్ర భద్రత కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఇండో పసిఫిక్ మరింత కీలకం కానుందని, దానికి తగ్గట్లు క్వాడ్ బాధ్యతలు పెరుగుతాయని జైశంకర్ అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి చోదక శక్తిగా కొనసాగాలని జైశంకర్ ఆకాంక్షించారు. ఉగ్రవాదాన్ని సహించకూడదని, ఉగ్రదాడులకు గురైన దేశాలకు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక స్థిరత్వం, సరఫరా గొలుసుల బలోపేతం, స్వేచ్ఛా వాణిజ్యంపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగిందని సమావేశం తర్వాత జైశంకర్ వెల్లడించారు. Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chains should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. As democratic nations, we also devoted attention to countering the common threat of terrorism. There must be zero tolerance for terrorism, and nations subject to terrorist attacks have the right to defend themselves. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60% ఇండో పసిఫిక్ గుండా సాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ ప్రాంత భద్రత క్వాడ్ దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఎంతో కీలకమని అన్నారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఫీజీలో పోర్ట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు రూబియో ప్రకటించారు. On the issue of maritime security, there are two big announcements. The first is the launch of the Indo-Pacific Maritime Surveillance Corporation initiative, which is going to leverage each of our countries' maritime surveillance capabilities in the Indo-Pacific to enhance information sharing. And the reason why maritime security is so important, beyond the fact that current events remind us of what can happen when maritime security is impeded, is the fact that 60% of global maritime trade passes through the Indo-Pacific, and it's a vital national interest, not just to the four countries represented here today, but to dozens and dozens of countries, countless countries around the world. The second initiative is an exciting one, and that is that we're going to be partnering on issues of port infrastructure. We're announcing plans to work with Fiji to advance that country's port infrastructure. హర్ముజ్ జలసంధిలో టోల్ వసూలు చేయాలన్న ఇరాన్ యోచనను క్వాడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానం ఉండాలని అన్నారు. హిందూ మహాసముద్రంలో నిఘా కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటామని ఆమె వివరించారు. ప్రాంతీయ పరిమాణాలపై వ్యూహాత్మక అభిప్రాయాలను పంచుకున్నామని జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోతేగి వెల్లడించారు. బలప్రయోగం లేదా ఆధిపత్యం ద్వారా యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు జరిగే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కీలక ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడం సరికాదని చైనాను ఉద్దేశించి అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంత ఇంధన సరఫరాలపై ఇరాన్ పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. శాంతి చర్చలు సజావుగా జరుగుతున్నాయని చెబుతూనే ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది. ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీ మైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి నిగ్రహం పాటించామని చెప్పుకొచ్చింది. ఈ దాడులపై ఇరాన్ సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇరాన్పై మళ్లీ అమెరికా సైన్యం దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి తమ దళాలను రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హాకిన్స్ వివరించలేదు. అమెరికా సైన్యం
సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మారుమోగినట్లు తెలుస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలో ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ చెప్పారు. బందర్ అబ్బాస్లో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ప్రభుత్వ మీడియా సహా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. పేలుళ్లు బందర్ అబ్బాస్లోనే జరిగాయని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బందర్ అబ్బాస్ నుంచి పేలుళ్లు వినిపించాయని వెల్లడించాయి. కాబట్టి ఆ పేలుళ్లు సముద్రంలో లేకుంటే బందర్ అబ్బాస్లో జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా తాజా దాడులపై సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తగా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా మరింత తీవ్రమైన ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి. తమ ఎదురుదాడి ఈ ప్రాంత సరిహద్దులు దాటి విస్తరిస్తుందని ఇరాన్ సాయుధ దళాల సీనియర్ ప్రతినిధి అబోల్ ఫజిల్ షెకార్చి అన్నారు. అవి మునుపటి దాడుల కంటే మరింత భారీగా అత్యంత వినాశకరంగా ఉంటాయని ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షెకార్చి పేర్కొన్నారు. మరోవైపు అమెరికాతో ఇరాన్ పరోక్ష శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ ప్రతినిధి బృందం ఖతార్ రాజధాని దోహాలో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నసీర్ హెమ్మతి పాల్గొన్నారు. శాంతి చర్చలు ప్రధానంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై జరుగుతున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి ఒకరు చెప్పారు. తుది ఒప్పందంలో భాగంగా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేసే అవకాశం గురించి చర్చించేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన MK9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా RQ-4 డ్రోన్ F-35 యుద్ధ విమానంపైన కాల్పులు జరిపినట్లు తెలిపింది. అమెరికా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ప్రతీకారం తీర్చుకునే చట్టబద్దమైన హక్కు తమకు ఉంటుందని IRGC వెల్లడించింది. ట్రంప్ సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, సైనిక బలగాలపై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా దాడులు చేయడాన్ని అస్సలు సహించబోమన్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. పశ్చిమాసియాలో అమెరికా బేస్లకు ఎక్కడా సురక్షిత ప్రదేశం ఉండదని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఇరాన్ కూల్చిన MQ-9 రీపర్ డ్రోన్ విలువ 250 కోట్లు కావడం గమనార్హం.